వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. మొగుళ్లపల్లి మండలం అకినపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఎన్నిక. భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మరియు జిల్లా అధ్యక్షులు ఐతా ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బండి సుదర్శన్ మరియు గ్రామ పరిశీలకులు గాజుల రవి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నీలా రాజు ఆధ్వర్యంలో అకినపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీని అందరి అభిప్రాయం మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటు కార్యక్రమానికి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని ఈ ఎన్నిక ఏకగ్రీవానికి ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా మన శాసనసభ్యులు గండ్ల సత్యనారాయణరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఐతా ప్రకాష్ రెడ్డి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా ఇది గాదర్ల అశోక్ ఐతన్న గారికి, అదేవిధంగా మా గ్రామ కమిటీ ఆదేశాల మేరకు, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ కమిటీ ఈరోజు అందరం సమిష్టిగా ప్రతి ఇల్లు, ప్రతి డోరు తట్టుకొని ఒక అడవిలా ఒక చెట్ల కింద కూకుందాం అనే ఆలోచనతో అందరూ మా మహిళా చెల్లెలు, అక్కలు, అత్తలు అందరూ కూడి ఒక మహిళా సోదరుమానులు కూడా ఇళ్ళల్లో ఎన్నో ఒకడ కూకుండి కమిటీని ఏర్పాటు చేసుకుందాం, ఇళ్ళల్లో చేసుకునే ఆలోచన కాకుండా వాళ్ళ నిర్ణయం మేరకు ఇక్కడ ఒక రాగట్ల ఏర్పాటు చేసుకొని మేము కమిటీ నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పాత అధ్యక్షుడు గూడపాక సమ్మయ్య వీళ్ళను మళ్ళీ అదే పాత కమిటీనే కొనసాగించుకుంటూ ఇన్ని రోజులు కష్టపడ్డారు. అనుమానున చెమట ఎమ్మెల్యే గెలుపు వరకు బాగా కష్టపడ్డారు కాబట్టి దాన్ని పునరాలోచించి మా పాత కమిటీని నిర్ణయించుకున్నాం. దీనికి మాదిరిగా నిన్నటి రోజు మా దగ్గర పోలీస్ ఆఫీసర్ రామనరసింహారెడ్డి నియంత్రణ పోకడతోటి ఓ కమిటీ ఏర్పాటు చేసి ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా ఊళ్ళే కావాలని డబ్బు సాటింపు చేసి నిర్బంధించి వాళ్ళకు తాళం పెట్టి గేట్లు నిర్బంధించి వాళ్ళకు కమిటీ అని ఏర్పాటు చేసిండు. ఆ కమిటీ ఈరోజు చిల్లనారది. దయచేసి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని ఎంబడే నిర్మూలించి దాన్ని పునరావృతం కాకుండా చేసి, ఇంతకుముందు ఈ గత 8 నెలల బట్టి చేసిన సమ్మయ్య అనుభవం ఉన్నది. ఆయన కష్టపడ్డాడు పార్టీకి. ప్రతి డోరు తట్టి ఒక్కొక్కరిని తీసుకొచ్చి మీటింగులలో శ్రమ పడ్డాడు, ఖర్చు పెట్టుకున్నాడు. ఆయననే మళ్ళీ మేమందరం కూడి యథావిధిగా మళ్ళీ నిర్ణయించుకోవడం జరిగింది. అందరి సమిష్టితోటి, అందరి కృషితోటి మళ్ళా పాత అధ్యక్షుని ఎన్నుకొని మేము మళ్ళీ పునరావృతం ఏర్పాటు విధంగా ఈరోజు సత్యనారాయణ ఆదేశాల మేరకు మేము ఎట్లయితే అనుకున్నామో అదే విధంగా మళ్ళీ కమిటీ నిర్ణయించుకున్నాం. ఇదే కమిటీ కొనసాగుతుంది. రవాణా గాజుల రవాణా మన నీలం రాజు గారు, అధ్యక్షుడు కుమారస్వామి గారు ఆధ్వర్యంలో కొనసాగింది. దీనికి ధన్యవాదాలు. భూపాలపల్లి జిల్లా నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు చిట్యాల ఇన్ఛార్జి బ్లాక్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గారి ఆధ్వర్యంలో మరియు మండల ఇన్ఛార్జి గాజుల రవీందర్ గారికి, నీలం రాజు గారికి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఎన్నిక కార్యక్రమాన్ని ఆకినపల్లి గ్రామంలో మేము ఎన్నుకోవడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే ఆర్ఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఏకపక్షంగా సొంత నిర్ణయాలతోటి ఇదివరకు ఉన్నటువంటి కార్యకర్తలను వారి ఆలోచన తీసుకోకుండా, వారి విధి విధానాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇక్కడ 40-50 మంది ఉన్నారు. వీరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలా లేకుండా చేసి మందు విందు చిందులాగా వేసి పడేసి వాళ్ళని ఒక కట్టు బానిసలాగా చేసుకొని ఆయన ఎన్నికడం జరిగింది. అలాంటి ఎన్నిక మాకు సంబంధం లేదని, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు మాకు మేముగా జేబులోకి వెళ్ళి పైసలు వేసుకొని మేము ఫ్లెక్సీలు కట్టి పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చాలా కార్యక్రమాలు చేసినాం. మేము టీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని తీసుకొచ్చుకున్నాం. అలాంటిది నిన్నగాక మొన్న వచ్చి ఈరోజు వచ్చి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళగా అధికారాలు చెల్లించాలని చూస్తారు. అలాంటిది ఇక ముందు జరగదు.
మేము ఇదివరకు కష్టపడ్డాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున కష్టపడ్డాం కాబట్టి కష్టేపల్లి అన్నట్టుగా మాకు ఫలితం దక్కాలి. ఇలాంటిది మేము మళ్ళా ఏకపక్షంగా అనేది కాదు, ప్రతి ఒక్కరిని డోర్ తట్టి ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్కరిని మహిళలతో సహా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మేము అందరం కలిసి ఎన్నికను చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికకు దూడపాక సమ్మయ్య గారికి మరి నూతన కార్యకర్తలు కూడా వచ్చారు. నూతనంగా ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, ఇదివరకు నిర్వహణ చేసినటువంటి సభ్యులు ఉన్నారు. వాళ్ళందరినీ పాత కొత్త అందరినీ కలిపి కొత్తగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జరగబోయే కార్యక్రమం కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ కార్యకర్తలు నాతోటి తోటిమిత్రులుగా ఉండి నాతోని సహాయం చేసారు. భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణరావు గారి ఆదేశాల మేరకు నేను ఆకినపల్లి గ్రామంలో ఎల్లకాలం కష్టం చేసి నన్ను ఒక నిర్మాణం లెక్క నన్ను నా కార్యకర్తలు లేకుండా